వికసిత పుష్పాలు కార్యక్రమాన్ని ప్రతిరోజు ఎంతో మంది సీనియర్ మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానాన్ని విస్తారంగా తీసుకుంటున్నాం. ఈ రోజు మనకి వచ్చారు మన పిరమిడ్ సీనియర్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ గారు ఒంగోలు నుంచి. గత 25 సంవత్సరాల నుంచి ధ్యాన సాధన చేసి వారు పొందిన జ్ఞానాన్ని మనకి పంచుకోవటానికి వారు విశేషంగా 800 పైగా స్కూల్స్, 300 పైగా పల్లెలు అన్ని తిరిగి ప్రతి చోట ధ్యానాన్ని పరిచయం చేసి వారు పొందిన ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఎన్నో పిరమిడ్ల నిర్మాణాల్లోనూ శాకాహార ర్యాలీలోనూ వారి వంతు బాధ్యతని వారు చేస్తున్నారు. వృత్తిరీత్యా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నప్పటికీ ప్రవృత్తి రీత్యా ధ్యానమే శ్వాసగా సాగిపోతున్నారు. ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని విస్తారంగా వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. పత్రిజీతో ఉన్నటువంటి అనుబంధాన్ని చక్కగా మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ అండి. నమస్తే మేడం. నమస్తే. ఓకే, వాయిస్ ఓకే మేడం? అంతా క్లియర్ ఉంది సార్. నా యొక్క ఆత్మ ప్రబోధిత గురువులు మారం శివప్రసాద్ గారికి, సద్గురువులు బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, అలాగే ధ్యానాభివందనములు ఈ దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి, ఆత్మపరంగా ఈ జన్మను సార్థకం చేసిన తల్లిదండ్రులైన పితామహ పత్రిజీ మరియు స్వర్ణమాల పత్రి అమ్మలకి కోటి కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ఆత్మీయులు మరియు ఈ వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కొద్ది మాటలు దాదాపు ఒక 25 ఇయర్స్ అండి. ఈ 25 ఇయర్స్ కిందట అజ్ఞానంతో దుఃఖంతో ఉన్న ప్రయాణంలో అసలు సాధిస్తామా అనుకుంటున్న ఆ ఆలోచనలతో మొదలెడిన అలాగే జీవితం ఎలా వెళ్తుంది అంటూ ఉన్న తరుణంలో ముఖ్యంగా బాగా దుఃఖంగా ఉన్న ఏజ్ అంటే ఒక నియర్లీ 13 ఇయర్స్ ఏజ్ అప్పుడు మేడం ఈ యొక్క ఇన్నర్ అన్వేషణలో ముందుగా గైడెన్స్ ఇచ్చిన వివేకానంద బుక్స్ తద్వారా ఆ యొక్క అందులో ఉన్న ధ్యాన పద్ధతులు, ఇంకా దాని ద్వారా ఆ వివేకానంద గైడెన్స్ బుక్స్ ద్వారా భగవద్గీత, వీటి ద్వారా అన్వేషణలో వెతగ్గా 1998 సెప్టెంబర్న గురుదేవులు పితామహ పత్రిజీ గారు దాదాపు ఆ వివేకానందులే ఈ మన పత్రిజీ గారి రూపంలో వచ్చి ధ్యానం నేర్పించారు అన్నట్టుగా నా జీవితంలో ఈ ధ్యానం ప్రవేశించింది. అయితే అప్పటికే ఈ ఇన్నర్ అన్వేషణలో యోగాసనాలు, గాయత్రి మంత్రం ఇలాంటివి చేస్తూ, ఇంకా గురువుగారు ధ్యానాన్ని నేర్పించిన తర్వాత కూడా అది ఆ సమయంలో ఎక్కడ ఉందో ఏమిటో, ఎక్కడ జరుగుతుందో ఏమిటో తెలియదు. కాబట్టి మరి కొన్ని రోజులు, ఇంకొక కొన్ని సంస్థలు, ఇప్పట్లో బాగా గొప్పగా ఉన్న సంస్థలు, కల్కి భగవాన్ అయితే ఏంటి, ఓం శాంతి, రామకృష్ణ రాజయోగం అని, రామకృష్ణ మఠం అని, ఇంకా కొందరు పెద్దలు చెప్పిన పంచాక్షరి మంత్రం, ఓం వెంకటేశాయ నమః అంటూ
హరే రామ హరే కృష్ణ అంటూ, అలాగే ఓం ఇంకొక శాస్త్రంగా మరి ఓంకారం ధ్యానం ఇవి చేసేవారు. ఇవన్నీ తిరుగుతూ మళ్ళీ తిరిగి 99 డిసెంబర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఈ యొక్క ధ్యానంలోకి వెతుక్కుంటూ వచ్చేసి మళ్ళీ ఒక చిన్న పాంప్లెట్ ద్వారా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అంటూ మళ్ళీ ఆ పోస్టర్ని చూసి ఇందులోకి వచ్చేసేసాను మేడం. ఎప్పుడైతే ఆ పోస్టర్ అది కనిపించిందో రెండోసారి వెళ్ళి, ఇది గిద్దలూరులో ఐఎన్జి వైశ్య బ్యాంక్లో జాబ్ చేస్తారు సుబ్రహ్మణ్యం గారు అని, కర్నూలు మాస్టర్. ఆయన అక్కడ ఈ ధ్యానాన్ని అప్పటికే గురువు గారిని నియర్లీ 4 years నుంచి అక్కడికి తీసుకుని వచ్చి ధ్యానం క్లాసులు పెట్టేవారంట. అవి నాకు తెలీదు. అక్కడ రెండవసారి ధ్యానంలో కూర్చోబడ్డా. అక్కడి నుంచి ఎవ్రీడే 3 hours మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ నిద్రపోయే ముందు ఈ 3 సమయాల్లో 1 hour మెడిటేషన్ చేస్తూ, అప్పటిదాకా నార్మల్ యావరేజ్ స్టూడెంట్ని ఇంటర్మీడియట్ అంటే 10th యావరేజ్ స్టూడెంట్, ఇంటర్మీడియట్లో కాస్త హెల్త్ విషయంలో ఈ గందరగోళం, మైండ్లో ఉన్న గందరగోళం వీటితోటి నార్మల్ పాస్ అయ్యాను. అలాంటివన్నీ బీకామ్ లో ఎవ్రీ 3 years మెడిటేషన్ ద్వారా స్టార్ట్ అయింది. ఏంటంటే బీకామ్ 3 years కాలేజీ ఫస్ట్ అట్లా విద్యార్థిగా ఉన్నప్పుడే ఆ ధ్యానం ప్రారంభమవుతుంది. అంచెలుగా అక్కడి నుంచి ఈ యొక్క సాధనలో మానసికంగా ఎంతో బాధ ఉన్నది. అలాగే నేను ఇంకోటి ఇంట్రావర్ట్, ఎక్కువగా మాట్లాడడం అని కాకుండా చాలా ఇంట్రావర్ట్గా ఉంటాను. అది ఇందులోకి వచ్చాక తెలిసింది. ఇంకా ముభావంగా అవసరమైతే మాట్లాడడం లేదా అనేది ఫస్ట్ నుంచే నా ఇన్నర్గా ఉన్నది. దాంతోపాటు అప్పట్లో ప్రారంభమైన వాక్క్షేత్రం, గురువు గారి యొక్క గ్రంథం వాక్క్షేత్రం, సాధన వాక్క్షేత్రము, అలాగే బోధన, నెక్స్ట్ 6 విషయాలు. ఈ 4 విషయాలండి: సాధన, వాక్క్షేత్రము, బోధన, 6 విషయాలు. ఈ 4 విషయాల్లో ఏమో చిన్నప్పటి నుంచి ఏదైనా మన జీవితంలో లేదా విన్నవి కానీ చదివింది కానీ కొద్దిగైనా ఆచరించాలి. అది సహజంగా అట్లా ఉండేది మేడం. దాన్ని తీసుకొని 2002కి శారీరక అనారోగ్యాన్ని దాటాను. 2002 నుంచి 2000 అప్పటికి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేవాళ్ళం. అది వదిలేసేసి హోమియోలోకి వచ్చాం. 2005కి ఆ హోమియో మెడిసిన్స్ కూడా పోయి ఆరోగ్యపరంగా ఒక స్టెబిలిటీ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా ఏమిటి ఇంతేనా అన్న ఇన్నర్ నుంచి వచ్చిన ప్రశ్న ద్వారా ఆరోగ్యం వచ్చింది కదా, నెక్స్ట్ జ్ఞానం కోసము అంటూ ముందుకు అడుగులేస్తూ 2005 నుంచి అక్కడే లైఫ్ టర్నింగ్ పాయింట్లో అప్పటికి నేను చదువుకునే స్టూడెంట్స్ ఫ్రెండ్స్తో వీళ్ళతో చెప్తూ ఇక బాహ్యంగా ప్రచారానికి ఒక మూమెంట్ వచ్చింది మేడం. ఆ తర్వాత 2005 నుంచి విస్తృత ప్రచారంలోకి దిగుతూ 2012కి ఒక చిన్న ఆత్మబీజం ఏర్పడటం, ఈ దేహంలో ఒక ఆత్మస్వరూపం ఉంది అని ఆత్మబీజం ఏర్పడటం. 2014లో ఇంకా డిస్ట్రిక్ట్ వైడ్గా సేవ చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు మళ్ళీ ఇటు మరియు పత్రిజీ గారి ద్వారా ఈ ఒంగోలుకి రప్పింపబడ్డం.
ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్స్లో. ఆ తర్వాత 2018లో ఆ లోపల ఈ దేహంలో ఆత్మబీజం కాస్త వృక్షంగా మారటం, ఆత్మస్వరూపంగా తెలుసుకోబడటం, ఆ తర్వాత కాశీలో జరిగిన ప్రోగ్రాంలో ఈ జీవుడే శివుడు అని తెలుసుకోబడటం, అలా అంచెలంచెలుగా అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి కోరుకుంటున్నా 2021లో లాక్డౌన్ టైంలో నిర్వాణ పదంలోకి, నిర్వాణము అంటే అదే బుద్ధుడి మాటల్లో చెప్తారు, ఆ వైపుగా అడుగులేయటం. 2021 ఫిబ్రవరి మన పెద్ద పిరమిడ్ ఓపెనింగ్ సమయానికి ఆ విషయం అర్థం అవటం. ఇలా 2023కి కుటుంబ పరంగా పరమపద సోపానంలో కర్మ చక్రాన్ని దాటటం, ఆ తర్వాత జీవన్ముక్త స్థితి వైపుకు అడుగులేయటం. ఇవన్నీ పిఎస్ఎస్ఎంలో పత్రిజీ గారి మార్గంలో సాధన చేస్తూ ఈ యొక్క బోధన చేస్తూ పూర్తి శాకాహారిగా ఉంటూ పొందినవి మేడం. ఆ 2023 గురువు గారు 22 దేహాన్ని వదిలిపెట్టే గురువు గారు మాకు గురు పౌర్ణమి రోజు ఇచ్చిన ఒక చక్కటి వరం ఏంటంటే, కుటుంబ పరంగా మమ్మల్ని పరమపద సోపానంలోని కర్మ చక్రాలు దాటించారు. జన్మలలో చివరి కొన్ని జన్మలు ఉన్నట్టుగా చూపించడం, ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ తర్వాత జీవన్ముక్త స్థితి వైపుకి అడుగులేసి 2023లో ఆ నావని 1 సంవత్సరం పాటు తర్వాత ఆ నావని దాటించడం. ఇది అందులో ఏమర్థమైందంటే, ఈ భూమి మీద ఆధ్యాత్మికంగా ఇంకా సాధించవలసినవి లేవు అని తెలుసుకోబడ్డా. అది చక్కగా ఇలా అంచెలుగా మానవుడు సాధన చేస్తే, మనం జనరల్గా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని వింటం వరకే తెలుస్తుందండి మేడం. కానీ పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా గురువు గారు బోధ చేసే ఆనాపానసతి ద్వారా ఒకప్పుడు వీటిని సాధించవచ్చా అనే ఆలోచన ఉండేది. అసలు ఆ సమయంలో 2013 నుంచి, అంటే నా యొక్క 13 ఏళ్ల వయసు నుంచి నేను అప్పటికి వింటున్న ఈ బాహ్యంలో అక్కడక్కడ ఈ ఆధ్యాత్మిక విషయాలలో ఈ లోపల ఉన్న దుఃఖానికి అంటే మా నాన్నగారు టీచర్గా చేస్తూ 1991 నా 13 ఏళ్ల వయసులో తన దేహాన్ని వదిలిపెట్టారు. ఆ తర్వాతనే ఎందుకో తెలియని దుఃఖం, ఈ దుఃఖంలో నాకే తెలియకుండా మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, లేని అనారోగ్యాలను తెచ్చుకున్నంతగా ఈ దేహం అంతా అనువు మరిస్తే బాగుంటుందా అని దేహంలో అనిపించేది. మానసికంగా ఎన్నో సంశయాలు, ఎన్నో భయాలు, విపరీతమైన దుఃఖం. ఈ దుఃఖం సమయంలో ఈ యొక్క త్యాగరాజస్వామి కీర్తన ఏదైనా, అదే ఏ తీరుగా నన్ను దయచేసేదవో ఇలా వంశోద్ధవ రామ, నా తరమాం భవ సాగరమే ఇదని నలిదన యక్షిత రామ. ఆ పాట వినిపించినప్పుడల్లా ఆ కళ్ళలో అలా నీరు కారుతూ ఉండేది. ఈ భవసాగరాన్ని దాటగలమా అని ఒక ఆలోచన. ఇంకా అసలు అప్పుడు ఏమీ తెలియదు, భవసాగరం అంటే తెలియదు, ముక్తి అంటే తెలియదు. అలాంటి స్థితిలో అప్పుడు ఇవి సాధించాలి అంటే
వేల సంవత్సరాలు పట్టేది, కొందరికి మాత్రమే సాధ్యమయ్యేది అని అప్పుడు ఉన్న ఆ ఇయర్ అంటే 91 నుంచి 96, 98 దాకా ఇదే ఉండేది. ఎవరు సాధించలేరు, అది సాధించడం అంటే వేల సంవత్సరాలు పడుతుంది, కొంతమందికే సాధ్యం అవుతుంది. ఇలాంటి అన్నింటికి ఈ యొక్క ఆనాపాన సతి ధ్యానం పత్రిజీ గురువు గారు ముఖ్యంగా ఆయన అందించిన ఈ యొక్క మార్గంలో నాకు ఈ 2023కి ఆ వైపుకు ఆ అడుగులు వేయటం సంపూర్ణ పోయిన 23rd ఫిబ్రవరికి ఈ ఇన్నర్లో సమాధానం దొరకటం ఇది జరిగింది మేడం. చక్కగా అప్పుడే అర్థమైంది ఇక ఆధ్యాత్మికంగా సాధించవలసినది లేదు అని. అయితే ఇక్కడ ఏమంటే సాధనలో ఎవ్రీ డే సాధన చేస్తూ ఈ గురువు గారు చెప్పిన బోధన అంటే బుక్స్ స్వాధ్యాయం వాటిని చదువుకుంటూ ఎందుకో తెలియదు గురువు గారు పరిచయం అయిన దగ్గర నుంచి అంటే ఆ మార్గంలో ఉన్న దగ్గర నుంచి ఇన్నర్లో ముందు నా ఎదుగుదల కోసం ఎక్కువ జరిగింది. 2002 నేను మళ్ళీ పిహెచ్డి డిగ్రీ కోసం గుంటూరు వెళ్ళటంతో నాకు మళ్ళా పత్రిజీ గురువు గారు అక్కడ వేమన ధ్యాన మహాయజ్ఞం డిసెంబర్ 23rd నుంచి జరిగింది. అక్కడ రెండోసారి మరి పత్రిజీ గురువు గారు మళ్ళీ కనిపించడం, ఆ జీవితంలో ఈ యొక్క ధ్యాన పద్ధతిని వదలకూడదు అని ఒక ఇది కలగటం, అక్కడి నుంచి కొద్దిగా ప్రచారం చేస్తూ అంటే మా స్టూడెంట్స్ వీళ్ళతో ప్రచారం చేస్తూ ఈజీ కంప్లీట్ అయిపోయిన వెంటనే లెక్చరర్గా పిడూరాల్లోకి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ తోటి మొదలు పెట్టాను. యాక్చువల్గా స్టూడెంట్స్ ప్రారంభమైంది ఏంటంటే 2003-4 మధ్యలో ఒక లెక్చరర్గా పిడూరాల్లో. ఇట్లా మళ్ళా ఎందుకు ఇంకా చదవాలి అనిపించేసి మళ్ళీ చార్టెడ్ అకౌంటెంట్ కోర్సులోకి రావటం, అక్కడ ఇంకా ఆత్మ ఎదుగుదలలో సాధన చేస్తూ అంటే చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ పాస్ అవ్వాలి అంటే కాన్సన్ట్రేషన్ పెరగాలి, కాన్సన్ట్రేషన్ పెరగాలంటే బాగా ధ్యానం చేయాలి. అలా 3 hours మెడిటేషన్ కంటిన్యూ చేస్తూ ఒకానొక సందర్భంలో సంపదలు అంటే ఆ సమయంలో ఏంటంటే ఫిజికల్గా ఈ యొక్క సంపదలు బాగా సంపాదించాలి, పేరు ప్రతిష్టలు సాధించాలి అంటూ పరిగెత్తిన సంపద అంటే ఓన్లీ ధనం మాత్రమే కాదు, ఇంకా అనేక సంపదలు ఉన్నాయి. అప్పటికే ఆరోగ్యాన్ని పొందున్నాను, ఆరోగ్యం అనే ఒక సంపద, ఇంకా భౌతికంగా మనం సుఖంగా ఉండడం సంపద, మనం ఈ యొక్క మాటల్ని చక్కగా వినియోగించడం, ఇలా ప్రచారం చేయడం అనేది సంపద. ఇంకా ఆ తర్వాత సంపద గురించి కొంచెం ఇంకా కొంత అవగాహన పెరుగుతూ వచ్చింది. అప్పట్లో తెలిసిన కొద్ది అంతా, అప్పుడు ఇంకా ఆ గందరగోళం నుంచి మనసులో ఉన్న గందరగోళం నుంచి అంచెలంచెలుగా స్టెప్గా ముందుకు వచ్చాను. అంటే సాధన చేస్తే ధ్యాన సాధన ఆనాపాన సాతి సాధనలో ధ్యానం సర్వరోగ నివారిణి అంటూ గురువుగారు చెప్పిన ఆ యొక్క మాటల్లో వాస్తవం లేదు అని కాదు, కొత్త వారికి ముఖ్యంగా ఈ యొక్క అనుభవాలు ఇవన్నీ పంచుకోవాలి అనుకున్నా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వస్తున్న కొత్తగా వస్తున్న ధ్యానులందరికీ వారు ఎన్నో సంశయాలు ఉంటాయి. ఈ ధ్యానం చేస్తే చక్కగా మనకి శారీరక అనారోగ్యాలు పోతాయా, మానసికంగా ఇలా అన్నింటినీ పొందగలమా, మానసిక స్థిరత్వాన్ని దృఢత్వాన్ని పొందగలమా అని ఎన్నో సంశయాలు ఉంటాయి. వీటన్నింటికి ఒక చక్కని ఆన్సర్ ఆనాపాన సతి అని సాధన చేస్తూ దానితో పాటు ఈ యొక్క వాక్కు పత్రిజీ గారు చక్కగా ఆ వాక్క్షేత్రంలో వివరించారు. మన భావనల్ని చేష్టల్ని ఏమీ మార్చలేము, కానీ మన వాక్కును మార్చుకుంటే చాలు, మన అంత తలరాత మరి చుట్టూ రాత మారుతుంది అన్నట్లుగా ఆ యొక్క వాక్కుని
అప్పుడు నుంచే ఆ బుక్ తెలిసి ఆ గ్రంథం చదివినప్పటి నుంచే మాట్లాడితే ధ్యానం గురించి మాట్లాడాలి, ఫిజికల్ గా కాకుండా అంటూ మొదలు పెట్టాము. ఆ యొక్క బోధనలో పత్రిజీ గారు తెలియచేసిన గ్రంథాలు చిన్న చిన్న బుక్స్ ఉండినాయి, వాటిని ప్రచారం చేస్తూ 2005 నుంచి ఒక కేర్ సెంటర్, అంటే ఆ యొక్క చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ కి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఒక కేర్ సెంటర్ కి గిద్దలూరులో అప్పుడే నిర్మించిన కేర్ సెంటర్ శ్రీనివాస్ గారి ద్వారా, గిద్దలూరు మాస్టర్ ఆయన, అక్కడ ఉంటూ ఇంకా స్కూల్స్ కి ప్రతిరోజు ఆయన తన బండి ఇచ్చేవారు. బండి ఇచ్చేసి ధ్యానం నువ్వు చదువుకున్నంతసేపు చదువుకుని ఆ స్కూల్స్ కి వెళ్ళి ధ్యానం చెప్పు. సాయంత్రం అయినతోనే ఆయన ఎల్ఐసి క్లబ్ మెంబరు వాళ్ళ మిస్సెస్ ద్వారా ఈవినింగ్ ఆ విషయంలో బయటికి తీసుకుని వెళ్ళి ధ్యానం క్లాసులు అతనే నిర్వహింపజేసేవారు. నాలో అట్లా పల్లెలకు వెళ్ళడము, స్కూల్స్ కు వెళ్ళడం అనేది అక్కడ ప్రారంభమైనది. ఇలా అంటే మనం సాధన చేస్తే సాధనలో మనలో దేహపరమైన సమస్యల్ని దాటుకుంటూ మానసికపరమైన సమస్యల్ని కొంత నెమ్మదిగా ఒకే రోజు రాదు ఇది. అట్లా ఎన్నో సంశయాలు, ఎన్నో భయాలకి అక్కడ సమాధానం దొరుకుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ, అయితే ఎంత సాధన చేసినప్పటికీ సమస్యలు ఉండనే ఉండేవి. అంటే మానసికంగా ఆ యొక్క సమస్యలు ఉన్నట్టుగా భయం ఉండేది, గందరగోళం ఉండేది. వీటన్నింటికి కూడా ఇంకా ఆ యొక్క సాధన గురువు గారు అప్పుడు చెప్పేవారు, మనలో 100% భయం నివృత్తి కావాలి అంటే ఈ దేహంలో ఏం జరుగుతుందో గమనించు. ఇది 2005-6 మధ్యలో నేను తెలుసుకున్నాను. ఈ దేహంలో ఏం జరుగుతుందో గమనించడం, మానసికంగా ఎలా ఉందో గమనించటం, సమాజంలో ఎలా ఉందో గమనించటం, చుట్టూ మన కుటుంబంలో ఎలా ఉందో ఓన్లీ గమనించటం లో ఉండటం ద్వారా మనం 100% భయాలను దాటుతాము అని అప్పుడు తెలియచెప్పిన ఆ యొక్క మాటలు ఇంకా అంచెలంచెలుగా ముందుకు నడిపించాయండి. దీంతో పాటు ఇంటర్మీడియట్ ఏజ్లో ఒక ఫ్రెండ్ ద్వారా భగవద్గీత పారాయణం అంది. దాన్ని చదివి ఆ తర్వాత డిగ్రీలో మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ద్వారా గోరఖ్పూర్ భగవద్గీత, దాన్ని మనకు అర్థమైనంతనే చదువుతూ మనం ఏదైతే చదివామో సాధనలో ఆ ఒక జ్ఞానం ఆచరణలోకి, అనుభూతిలోకి రావటం, ఆచరణలోకి రావటం అనేది ఈ యొక్క ధ్యానంలో దాన్ని పొందాము. అట్లా దాంతోపాటు మనం ధ్యానం చేస్తే ఒకంత శక్తి అయితే, ధ్యానం ఇతరులకు చెప్పటం అనేది 3 అధిక శక్తి అంటారు. అలాగే 10 రెట్లు మనం ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుందని ఒక చిన్న ఇన్స్పిరేషన్. అలాగే గురువు గారిని ఎప్పుడు కలిసినా, ఆ సమయంలో ప్రోగ్రామ్స్ జరిగిన దగ్గరికి వెళ్ళినప్పుడు కలిసిన ఒక చక్కటి ఇన్స్పిరేషన్ గా అనిపించేది. నాకు ఎప్పుడు ఇది చెయ్యి అది చెయ్యని పత్రిజీ గురువు గారు చెప్పలేదు. నేను ఆ ఇన్స్పిరేషన్ తోనే వచ్చి ధ్యానాన్ని బోధ చేయటం, ఆ బోధ సేవ చేసుకోవటం లాంటిది జరుగుతుండేది. ఇలా వెళ్తూ ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ లోపల ఉన్న దుఃఖంతో అడిగాను, నాకు ముక్తి కలుగుతుందా అని. అడిగినప్పుడు వెంటనే ఆ ధ్యాన సాధనలో నవ్వులు వినిపించాయి.
మనం వేసిన అడుగులు అతి తక్కువ, అంటే కొన్ని రోజులు సాధన చేసే చిట్ట చివరి మెట్టును అడుగుతూ ఉన్నారు అన్నట్టుగా తర్వాత నాకు ఆ ధ్యానం అయిపోయాక అనిపించింది. అంటే ఆ స్టార్టింగ్లో మనం నాకు అప్పటికి ఈ యొక్క భగవద్గీతలోని ఒకానొక శ్లోకం ఏంటంటే, మనం కొంచెం వేల కొలది మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్యాం వేతి తత్వతః. ఈ యొక్క శ్లోకం నాకు బాగా, అంటే వేల మంది జనులు తనని తాను తెలుసుకోవడానికి ప్రయాణం అవుతారు. ఈ వేల మంది జనుల్లో ఏ ఒకానొక్కడు మాత్రమే ఆ మోక్ష సిద్ధికై యత్నిస్తాడు. అటువంటి వాళ్ళలో చిట్ట చివరికి, అంటే అనేక మంది ఆ ప్రయత్నం చేస్తూ చిట్ట చివరికి ఒక్కరు మాత్రమే నన్ను చేరుతారు అంటూ భగవద్గీతలో చెప్పిన ఈ యొక్క శ్లోకంలో ఆ ఒక్కరిని నేను ఎందుకు కాకూడదు ఆ లోపల ఇన్నర్గా ఏర్పడింది. ఈ యొక్క ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఈ యొక్క మాట ఇంకా ఎప్పుడు ఈ చూసినా ఆ ఒక్కరిని నేనెందుకు కాకూడదు అంటూ నన్ను ప్రేరణ ఇచ్చింది భగవద్గీతలో. అప్పటికే ఈ వివేకానంద బుక్స్ చదవటంలో ఈ భగవద్గీత గురించి ఆయన చిన్న చిన్న పార్ట్స్ చక్కగా రాసినారు. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము అంటూ రాసిన బుక్స్ అన్నింటిని అర్థమైనా కాకపోయినా అవి 70 to 80 పేజెస్ బుక్ ఉంటాయి. అవి చదివేయాలి. ఒక కూర్చొని ఆ బుక్ మొత్తం క్లియర్గా చదవాలి. అలా చదువుతూ అర్థమైనంత వరకే అలా కంప్లీట్ చేసిన దాంట్లో నాకు బాగా ఈ యొక్క విజ్ఞాన యోగం 7వ అధ్యాయంలోని ఈ శ్లోకం నన్ను ఎప్పుడు ఆ ఒక్కని నేను ఎందుకు కావద్దు అంటూ ముందుకు నడిపించింది. ఆ తర్వాత ఎప్పుడైనా బాధ వేసి దుఃఖం వేసినప్పుడు నాకు ఇంకొక శ్లోకం ఏంటంటే, అది క్లైబియం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతి శుద్రం హృదయ దౌర్బల్యం తెత్వోతిష్ట పరంతప. ఎప్పుడైతే మనసులో భయం వేసేసి పిరికితనం కలుగుతుందో, ఏమి చేయలేని ఒక స్థితి కలుగుతుందో, ఎందుకంటే నేను మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నాన్నగారు మరణించినప్పుడు తను 13 ఏళ్ల వయసులో చేయి పట్టి నడిపించే వయసులో దేహాన్ని వదిలిపెట్టారు మా నాన్నగారు అని ఒక బాధ కలిగినప్పుడు ఇక అలాంటి స్థితిలో నేను ఒక 2-3 years డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి. ఏం లేదు, స్కూల్, ట్యూషను, ఇండ్లు, ఎప్పుడన్నా గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్ కొనసాగేసరికి ఆ డిప్రెషన్లో నాకు ఏమీ చేయలేని స్థితి వచ్చేసేసి అప్పుడు నన్ను మళ్ళీ ప్రోత్సహించిన శ్లోకం ఏంటంటే, ఇదొక సాంఖ్యయోగం 2వ అధ్యాయంలోని ఈ శ్లోకం. అంటే పిరికితనాన్ని తెచ్చుకోకు, అది నీకు ఎంత మాత్రం తగదు అంటూ ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయటానికి సంసిద్ధుడిగా అంటూ ప్రోత్సహించిన మరొక శ్లోకం అన్నది. వీటి ద్వారా నన్ను ఎప్పటికీ ఇది చేసుకుంటూ ముందుకు నడిచి ఫస్ట్ 2002కి దేహపరంగా ఉన్న చిన్నప్పటి నుంచి తెచ్చుకొని ఉన్న అనారోగ్యమైన ఏంటంటే నెమ్ము లాంటిది. ఇలాంటి చలికాలం వస్తే దాదాపు 2,500 రూపాయల కోర్స్, ఒక మెడిసిన్ వాడుకుంటూ ఉండే వాళ్ళని అది 2005కి పూర్తిగా దేహంలో నిలిచిపోయింది. అంటే మెడిసిన్ 2002కి వదిలేసి ఆయుర్వేద హోమియో మెడిసిన్స్లోకి వచ్చేసి 2005లో కూడా ఆ హోమియో మెడిసిన్స్ నుంచి కూడా పూర్తిగా పోయి 2005 నుంచి ఇప్పటి వరకు, కరోనా కాలంతో సహా ఇప్పటి వరకు దాదాపు ఒక 10 times అత్యవసరమైనప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడాలు తప్ప ఇంతవరకు ఎలాంటి దేహపరంగా ఎలాంటి మెడిసిన్ వాడలేదండి కరోనా టైంలో కూడా. అంటే ధ్యాన సాధనతో తీసుకునే ఆ విశ్వమయ ప్రాణశక్తి ద్వారా ఈ లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న
ఆ ప్రాణ నాడులతో పాటు ఆ రక్తనాళాలతోటి అన్నింటికి, అలాగే దేహంలోని ప్రతి కణానికి ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి చేరి దాన్ని మరీ పునర్జీవింప చేసేటట్టుగా చేస్తూ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఈ యొక్క ధ్యానం ఇస్తుంది. అది క్లారిటీ వచ్చేసింది. అందుకేనేమో గురువు గారు చెప్పారు. అందుకేనేమో కాదు, తెలుసుకున్నాకే ఆ పూర్తి అర్థమైంది. ధ్యానం సర్వరోగ నివారణి. ఆయన చెప్పిన మాటలకి అంచెలంచెలుగా దాటుతూ లోపల ఇలాంటివన్నీ లేకుండా వచ్చేసాయి. ఫైనల్ గా ఆ విషయం, ఎస్, పత్రిజీ గురువు గారు చెప్పిన మాటకి ఎంత శక్తి ఉంది అంటూ తెలుసుకోబడ్డా. ఆ తర్వాత అయితే ఆరోగ్యం వచ్చింది కదా, 2005లో ఒకరోజు ధ్యానంలో ఆరోగ్యం సాధించుకున్నా కదా, మరి ఏంటి అన్నప్పుడు ఆరోగ్యం తర్వాత ఇంకేముంటుంది? నాకు అసలే అంతగా ఎక్కువ జ్ఞానం ఏం తెలియదు. ప్రాపంచ జ్ఞానం చాలా తక్కువ ఉంది. నా ఫ్రెండ్స్ కూడా అట్లాగే ఉండేవాళ్ళ, ఎక్కువ స్టడీస్ మీద ఫోకస్ చేస్తూ అట్లా ఉండేవాళ్ళు. కాబట్టి ప్రాపంచ జ్ఞానం కూడా తక్కువే కదా. ఇంకా కావాల్సింది జ్ఞానం. అది ఆధ్యాత్మిక జ్ఞానంతో ఫుల్ఫిల్ అవుతుందని కూడా అప్పుడు తెలియదు. జ్ఞానం కావాలి అంతే. ఇక ఓన్లీ జ్ఞానం, నెక్స్ట్ జ్ఞానం కోసము అంటూ మొదలుపెట్టి సాధన చేస్తూ నెమ్మదిగా ఈ యొక్క పత్రిజీ గురువు గారి ఈ యొక్క గ్రంథాలను భౌతిక విద్య, ఆధ్యాత్మిక విద్య రెండూ ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక విద్య ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటూ భౌతిక జీవితంలో ఆ యొక్క జీవన విధానాన్ని సంపూర్ణంగా నేర్చుకుని ఆనందంగా జీవించవచ్చు అనే విషయం నెమ్మదిగా ఇప్పుడు ఈ మధ్యలో క్లారిటీ వచ్చింది తప్ప, అప్పుడంతా ఊరికే చదవటం, కొద్దిగా అది ఏదో తెలిసిన 4 మాటలు అలా అంచెలుగా వెతుకుతున్నప్పుడు ఇక్కడ ఎప్పటికప్పుడు నన్ను ప్రేరేపించిన ఇంకొక శ్లోకం ఏంటంటే గీతలోది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరత సంయత్రేంద్రియ జ్ఞానం లబ్ధ పరం శాంతి చరణే దాదిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి మాచరేణాది గచ్చతి. ఈ యొక్క అంటే శ్రద్ధ ఉండటం ద్వారా ఇంద్రియ నిగ్రహము, శ్రద్ధ ఇంద్రియ నిగ్రహం కలవాడు జ్ఞానమును పొందుతాడు. అది పొందేయడానికి సమర్థుడు అవుతాడు. అలాంటి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది జ్ఞానయోగంలోని 4వ అధ్యాయం, జ్ఞానయోగంలో 39వ శ్లోకం. ఇవి నన్ను ఇంకా కొంచెం ఎప్పటికప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి. మనం చేసే ఈ విషయాలు, అంటే చేసే ప్రతి పని పట్ల శ్రద్ధగా చేయాలి, శ్రద్ధ కలిగి ఉండాలి అంటూ ఇంకా ముందుకు నడిపించడం, అలా ఆ సాధనలో ఎదిగించి ఈ జ్ఞానం వైపుకు వెళ్ళటం, లోపల దేహపరంగానే కాదు, ఇక గురువుగారు తెలియజేసిన సేత్ విజ్ఞానం గురించి చదివినప్పుడు మనోపరంగా కూడా మనం మనస్సు పరంగాను భావనా పరంగాను శుద్ధి చేసుకోవచ్చు అంటూ ఆ యొక్క సాధనలో తెలుసుకోవటం. ఎగ్జాక్ట్లీ నాకు అది అక్కడ ఇప్పుడు ఈ సేత్ విజ్ఞానం బుక్ నాకు తెలిసిందండి 2005లోనే ఈ యొక్క ప్రచారంలో ఉన్నప్పుడు ఈ సేత్ విజ్ఞానం గ్రంథం లభించింది. అందులో నాకు బాగా ఇంకా కనెక్ట్ అయింది ఏంటంటే, అందులో నిద్రకు సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఉందండి. నిద్ర ఎలా అంటే దాని ద్వారా అత్యధికమైన చైతన్యాన్ని పొందుతాం అంటూ, అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొందుతాం అంటూ అందులో ఉంది. ఆ కాన్సెప్ట్లో ఆ ట్రిక్ నాకు బాగా నచ్చింది. అప్పటికి ఆ సేత్ విజ్ఞానంలో మైండ్ పవర్ బుక్లో ఆ బుక్ మొత్తాన్ని చదవలేదు నేను. అప్పటికి అది 72-92 పేజీల మధ్యలో ఉంటుంది. వాడి వర్క్ చదివాక ఎందుకు నాకు ఇంకా ముందుకు నడవాల.
ఆ, దాన్ని ఆచరణలోకి తీసుకుందాం అని చెప్పేసి దాంట్లో ఆ టెక్నిక్ ఎలా ఉంటుందంటే 2 అవర్స్ నిద్ర, 1 అవర్ మేల్కోడి బుక్ చదవటమా లేదా ధ్యానం చేయటమా, మళ్ళీ 2 గంటల నిద్ర, అంటే టోటల్గా 4 అవర్స్ మాత్రమే నిద్ర. అది దాన్ని అనుకోకుండా కంటిన్యూ చేయటం, మళ్ళీ ధ్యాన సాధన, దాంతోపాటు ధ్యాన సాధన ఇది చేస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ చైతన్య శక్తి పెరుగుతూ వస్తూ మనం ఏదైతే నేర్చుకోవాలి అనే ఒక ఉంటుందో ఆ అనుభవం ముందుగానే ధ్యానంలో వచ్చేది. ఇప్పుడు ఏదైనా బుక్ చదివేటప్పుడు కూడా ఆ బుక్ లోని ఒక అనుభవం గురించి చెప్పు ఉంటే ఆ అనుభవం ముందుగానే ఏంటంటే ఈ ధ్యానంలో ఆ అనుభూతి పొంది ఆ తర్వాత ఆ బుక్ లో తీస్తే ఈ అనుభూతికి సంబంధించిన జ్ఞానం అక్కడ లభించేది అన్నమాట. ఇలాగా ఆ సేతు విజ్ఞానంలోని కాన్సెప్ట్ నాకు ఆ యొక్క నిద్ర టెక్నిక్ బాగా తోడ్పడింది. అక్కడ అది చదువుతున్నప్పుడు అప్పుడు లోపల ఇక అంతర్గతంగా ఈ యొక్క ధ్యాన సాధనలో మార్పు జరుగుతూ లాక్డౌన్ టైంలో, సరే లాక్డౌన్ కాదు, 2014లో నా యొక్క మనోమయ ప్రపంచాన్ని, భావన ప్రపంచాన్ని నేను శుద్ధి చేసుకున్నట్టుగా ఆ, ధ్యానంలోనే తెలుసుకోబడ్డా. 2005-6 మధ్యలో శతవిజ్ఞానం బుక్ చదువుతూ ఆ టెక్నిక్ని అలా పాటిస్తూ ఇది ఉంటే నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే 2014 ఆ సమయానికి ఈ మనోప్రపంచంలో ఉన్న ఎన్నో రకాల సంశయాలతో కూడిన ఆలోచనలు అవన్నీ ఉండేది. వాటిని కూడా శుద్ధి చేసుకోవచ్చు, ఆ శుద్ధి జరిగినట్టుగా తెలుసుకోబడ్డాను. అదే ఇట్లా అంటే మన ధ్యాన సాధనలో ఎదుగుతూ దేహ దేహాన్ని శుద్ధి చేసుకోవడమే కాదు, మనో ప్రపంచాన్ని కూడా శుద్ధి చేసుకోవచ్చు. ఈ భావనలను కూడా సరికాని ఆలోచనలు, మనో ప్రపంచంలో సరి అయిన ఆలోచనలు, సరికాని ఆలోచన వ్యవస్థ అంతటిని క్లీన్ చేసుకొని సరైన ఆలోచన వ్యవస్థ వైపు నడవచ్చు అంటూ, ఇంకా భావనామయ ప్రపంచంలో ఉన్న అంతర్గతంగా మనం చేసే ఆలోచన నాకు ఎన్ఎల్పి ద్వారా తెలిసిందండి. మా స్కూల్లో డిగ్రీలో ఉన్నప్పుడు ఎన్ఎల్పి ప్రోగ్రామ్ పెట్టున్నారు. ఆ ఎన్ఎల్పిలో తెలియజేసిన ఒక మాట ఏంటంటే, మనం ఆలోచించే ఆలోచన అంటే వాళ్ళు లాలాజలంతో టెస్ట్ చేస్తారంట. ఈ లాలాజలాన్ని తీసుకొని టెస్ట్ చేస్తే ఆ లాలాజలంలో కూడా మన ఆలోచనల యొక్క ప్రభావం ఉంటుంది అని పరిశోధన ద్వారా వివరించారు. ఆ విషయాన్ని మాకు అక్కడ డిగ్రీలో చెప్పున్నారు. అంటే మనం ఆలోచించే ఆలోచన మన యొక్క తల నఖశిఖ పర్యంతము అంటారు. తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోటి వరకు ఈ యొక్క ఆలోచన ప్రభావం ఈ దేహంలో ఉంటుంది అని ఆ ఎన్ఎల్పిలో అలా తెలిసింది. మనం అక్కడ భయం గురించి తెలియజేశారు. లాలాజలంలో మనిషిలో ఉండే భయం ఆ లాలాజలంలో కూడా ఉంటుంది. ఆ భయము ఈ అంతటా దేహం అంతటా పాకి ఉంటుంది అంటూ అక్కడ తెలియజేశారు. అది నాకు ఈ ధ్యాన సాధనలో ఒక అర్థమైంది ఏంటంటే, ఈ మనో ప్రపంచంలో మనం అంతగా శుద్ధి చేసుకోవచ్చు మన దేహంలో అని అక్కడ తెలిసిందండి. దీన్నే ఓషో గారు తన ధ్యానం ద్వారా స్వస్థత అనే గ్రంథంలో, మీరు నిజంగా స్వస్థత పొందాలి అంటే మీ యొక్క మనో వ్యవస్థలో, ఆయన అలా చెప్పలేదు, కూకటి వేళ్లతో అంటే కల్పవృక్ష సరే వనంలో సరికాని మొక్కలు ఉంటాయి కదండి, ఆ సరికాని మొక్కల్ని పాదులతో సహా పూర్తి కూకటి వేళ్లతో సహా పెకిలించవేయగలిగితే, అంతగా మీ సరికాని ఆలోచన వ్యవస్థను శుద్ధి చేసుకోగలిగితే మనం స్వస్థత పొందుతామంటూ అక్కడ ఓషో గారి ధ్యానం ద్వారా స్వస్థత గ్రంథంలో ఉన్న మాట ఈ యొక్క ఎన్ఎల్పిలో దీనికి తోడ్పడింది. అంటే ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది అనమాట. ఈ విషయం దీన్ని క్లారిటీ ఇచ్చింది, ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. అంటే మనం ధ్యాన సాధనలో మన యొక్క ఆలోచనలో అంత గర్భితంగా లోపల నుంచి మనం తొలగించుకోగలిగితే, మార్పు చేసుకోగలిగితే, అలాగే మనం
అంటే మానసిక వ్యవస్థలో, భావనా వ్యవస్థలో అంతగా మార్పు చేసుకోగలిగితే మనం ఆ అనారోగ్యం విషయం కానీ, మానసికంగా అస్వస్థతగా ఉన్న విషయం కానీ వాటిని దాటవచ్చు అని ఒక చక్కటి క్లారిటీ వచ్చింది. అంటే ధ్యానంలో మనం ఆనాపానసతి ద్వారా శారీరకంగా శుద్ధి చేసుకోబడటమే కాదు, మానసికంగా కూడా శుద్ధి జరిపించబడతాం. భావనామయ ప్రపంచంలో సరికాని భావనలను కూడా శుద్ధి చేసుకోబడతాం అనేది అక్కడ తెలిసింది. అయితే వీటికి మూలం ఎక్కడ అంటే బుద్ధిలో గత జన్మల సంస్కారం ఉంటుంది అనే ఆ సమయానికి తెలియదు, కానీ ఆ గత జన్మల సంస్కారములు మనల్ని ఇప్పుడు సరికాని విధంగాను సరైన విధంగాను నడిపిస్తూ ఉన్నాయి అనేది తెలుస్తూ అత్యధికంగా మానసికంగా బాధ పెడుతున్నది ఏంటంటే గత జన్మల యొక్క కుసంస్కారాలే మానసికంగా మనల్ని వేధిస్తున్నాయి అనేది నెమ్మదిగా అర్థమవుతూ వచ్చింది. అయితే సాధనలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ దేహంలో ఒక గదిలాగా, అంటే మనలో అరిషడ్ వర్గాలు, గుణాలు, అలాగే మనోబుద్ధి చిత్తహంకారాలు ఉన్నాయంటూ నాకు ఒక చక్కటి క్లారిటీ ఎలా వచ్చిందంటే, అంటే ఏ విధంగా అయితే సర్వం తనలోనే ఉంది అనే దానికి, తనలో ఉండంగా ధరవెచ్చడి కడి ఈ తనువుల మోసడి ఎద్దుల వలె అంటూ వేమన చెప్పిన పద్యంలో లోపల ఉంది, కానీ మనం బయట వెతుకుతున్నాం అంటూ వేమన పద్యంలో చెప్పినవి వాటికి నాకు నెమ్మదిగా ఈ దేహంలో ఉన్న సాధనలో ఒక ఇంటికి 4 గోడలు చూపిస్తూ ఆ 4 గోడల్లో మనం పార్టీషన్ చేసుకుంటాం. మెయిన్ బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్ అంటూ, వంటగది అంటూ, హాల్ అంటూ, అలాగే బాత్రూమ్స్ అంటూ, డైనింగ్ హాల్ అంటూ ఇలా పార్టిసిపేషన్ చేసుకున్నట్టుగానే ఈ దేహంలోనే ఈ యొక్క అర్షడ్ వర్గాల తీరు ఉంది, త్రిగుణాల తీరు ఉంది, అలాగే మనోబుద్ధి చిత్తహంకారాలకు సంబంధించిన వ్యవస్థ ఉంది అంటూ నాకు అలా ఒక క్లారిటీ ఇచ్చారు. ధ్యానంలో అది ఆ క్లారిటీ తెలుసు. వీటన్నింటిని ఫస్ట్ అప్పుడు ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా వాటిని అదిమి పెట్టాలి, లేదా అంటే తొక్కివేయాలి సమూలంగా అనేది తెలుసు, కానీ సాధన చేస్తున్నప్పుడు వాటిని తొక్కి పెట్టేయడం కాదు, వాటిలో బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది కావాలి అనేది నెమ్మదిగా ధ్యాన సాధనలో తెలుసు. ఇలా ఈ ఆ తర్వాత ఇంకా సాధన చేస్తే ఈ బుద్ధిలో ఉండే కుసంస్కారాలను కూడా మనం సరి చేసుకోవచ్చు, వాటిని కూడా మార్పు చేసుకోవచ్చు అనేది, అవి మార్పు చేయబడతాయి అంటూ ఎప్పటికీ అది ఫైనల్గా ఎప్పుడు అర్థమైందంటే 23rd ఎప్పుడైతే మేము కర్మచక్రాలని దాటింపబడ్డామో అప్పుడు ఆ అంతర్గతంగా ఉన్న ఆ యొక్క గత జన్మల సంస్కారం కూడా సంపూర్ణంగా శుద్ధి చేయబడుతుంది అనేది ధ్యాన సాధనలో అక్కడ అర్థమైంది. ఫస్ట్ వాటి మాటలే తెలుసు, ఏమిటో తెలియని స్థితి నుంచి అంచెలంచెలుగా ఈ దేహంలోనే అర్షడ్ వర్గాల తీరు, అలాగే గుణాల తీరు ఉంది, వాటిని అలాగే ఆ మనోబుద్ధి చిత్తహంకారాలలో ఆ చివర ఆ లోపల ఉండి ఆ మానసికంగాను భావనామయంగాను ఆ సంస్కారాలు కుసంస్కారాలన్నీ మనల్ని ఎంతో విధంగా సతమత పెడుతుంటాయి అంటూ వాటిని శుద్ధి చేసుకోవచ్చు అనేది ఇక్కడ క్లారిటీ వచ్చింది. నెమ్మదిగా తెలిసిందే తప్ప అంత ఒక్కరోజు ఏమీ తెలిసిందేమి కాదు. అంటే ధ్యానం చేస్తే ఏమీ తెలియని స్థితిలో నుంచి జీరో స్థితికి వైపుకు వెళ్తాం. జీరో స్థితిలో నుంచి మళ్ళీ నాకు కొద్దిగా తెలుసు అంటూ అక్కడి నుంచి ఈ యొక్క విస్తృతమైన అనంతమైన అవగాహన, ఇది ఏమాత్రం కొద్దిపాటి మాత్రమే కాదు, అనంతమైనది, ఇన్ఫినిటీ అవగాహన మెట్టు, అంటే పరిమిత అవగాహన నుంచి జీరో వైపుకు వెళ్తూ, జీరో అవగాహన వైపుకు వెళ్తూ, జీరోలో నుంచి అనంతమైన అవగాహన వైపుకు నడిపింపబడతాం. ఇది సాధనలో అర్థం.
జీరో అవటంలో అప్పటికే బాగా ఒక పత్రిజీ గారు తెలియజేసిన 300 గ్రంథాలని ఇవన్నీ పుస్తకాలు స్వాధ్యాయంలో భాగంగా పుస్తకాలు చదువు ఒకానొక సందర్భంలో ఆ జీరో అవటంలో ఏమైందంటే ఇక ఒక విజన్ చూపించారు. ఆ వాటి యొక్క 300 ఆ గ్రంథాల సారాన్ని భుజం మీద మోసుకుంటూ తిరుగుతూ దాన్ని ధ్యాన ప్రచారంలో చెప్తూ ఉన్నాము. అండ్ ఆ భుజాన ఒక 10 పుస్తకాల్లాగా లేదా 3 బౌన్లు, ఇంత పెద్ద బౌన్లు 3 బౌన్లు లాగా కనిపిస్తా వీటిని మోసుకొని తిరుగుతున్నావా అని వచ్చేసింది. వచ్చిన తర్వాత అనిపించింది ఏంటంటే ఆ వాటిని కూడా వదిలేసేయాలి. ఒకానొక సందర్భంలో వాటిని కూడా వదిలేసి జీరో స్టేటస్లోకి ఏమీ తెలియదు అన్న స్థితిలోకి వెళ్ళిపోయేసి ఏమి తెలియదు అన్నప్పుడు అయితే ఎట్లా ఉన్నదంటే ఇదేంటి ఏం తెలియదు ఇంత జీరో మైండ్లో నాకేం తెలుసా అన్న ఆ సిచ్యువేషన్. ఇది అంతా లాక్డౌన్ టైం. ఆ లాక్డౌన్ టైంలో ఏమీ తెలియని స్టేట్ నుంచి కూడా మనం కొద్దిగా తెలిసిన స్థితి వైపు మళ్ళీ అడుగులేస్తా ఉంటూ పత్రిక గారి కాన్సెప్ట్లో నేను లాక్డౌన్ సందేశాల్లో విన్నాను. అక్కడ ఎప్పుడైతే ఆ మాట విన్నానో అప్పటికి ఇంకా కొంచెం క్లారిటీ తెలుసుకుంటూ ముందుకు ఓహో నాకు కూడా కొద్దిగా తెలుసు అంటూ అక్కడి నుంచి ఈ అనంతమైన విస్తృత అవగాహన వైపుకు. అందుకనే పత్రిజీ గారు మనకి స్వాధ్యాయం విషయంలో సమస్త ఆధ్యాత్మిక గురువుల గ్రంథాలను చదవాలి అంటూ దాదాపు 500 మంది మాస్టర్స్ మన ఇండియన్ ఆధ్యాత్మిక భారతదేశ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలే కాకుండా పాశ్చాత్య ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలను కూడా వారి యొక్క గ్రంథాలని కూడా పరిచయం చేసి వారి యొక్క తెలుగులోకి మనకు అనువదించి చదవండి అంటూ మన పిఎస్ఎస్ఎం ప్రపంచానికి అందించారు గురుదేవులు వారని. అలా ఆ పాశ్చాత్య ఆధ్యాత్మిక మాస్టర్స్ ని పరిచయం అయింది ఇటు ఎక్కువగా స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్లో చూసాం. అలా మనం విస్తృతమైన అనంతమైన అవగాహన వైపుకు నడుస్తూ లోపల ఇదే కాదు మనం ఆ యొక్క గుణాలను దాటుతూ నిర్గుణం వైపుకు, శుద్ధ సాత్వికం గుణం వైపుకు, నిర్గుణం వైపుకు కూడా వెళ్ళవచ్చు అంటూ ఆ సాధనలోనే స్టెప్ బై స్టెప్గా తెలుసు. మనకు ఆల్రెడీ పత్రిజీ గారి కాన్సెప్ట్లో చెప్తారు. అదే కుంభకర్ణుడు గుణానికి ప్రతీక అని, రజోగుణానికి రావణాసుడు, సాత్విక గుణానికి కుంభకర్ణుడు, అరే అన్నయ్య తమ్ముడు రావణాసుడి తమ్ముడు విభీషణుడు. ఎస్, విభీషణుడు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ఆంజనేయ స్వామి శుద్ధ సాత్విక గుణానికి, నిర్గుణుడు రాముడు అంటూ ఆయన చెప్పిన ఆ కాన్సెప్ట్లో మనం ఈ గుణాలన్నీ దాటి ఈ నిర్గుణ స్థితి వైపుకి, ఇంకా అక్కడి నుంచి ఈ స్థితి వైపుకి చేరుకుంటామంటూ నెమ్మదిగా అవగాహన కలిగి. సమయం ఎంత అయింది ఒకసారి? సార్ సమయం వస్తుంది. మాస్టర్స్ ఎవరైనా సార్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగొచ్చు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. సార్ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం సమయం ఉన్నప్పుడే సద్వినియోగపరచుకోవాలి. 25 సంవత్సరాల సాధన చిన్న విషయం కదా సార్. ప్రతి వాక్యం, ప్రతి మీరు చెప్పిన వర్డ్ అది అత్యద్భుతంగా ఉంది. ఈ 25 సంవత్సరాల్లో మీకు బాగా అనిపించిన సంఘటన ఏదన్నా షేర్ చేసుకోండి సార్. అంటే బిఫోర్ మీ 23rd తర్వాత ముందు కానీ. ఎస్ మేడం. అయితే ఇక్కడ నాకు కసాపురం పిరమిడ్ అంటే గుంతకల్ పిరమిడ్, పవనపుత్ర పిరమిడ్తో ఒక లింక్ ఉండేది. అంటే మా అమ్మమ్మ వాళ్ళు అక్కడ. అలాగే నాకు ఈ దేహానికి లింక్ అయ్యి వచ్చిన తమ్ముడు చెల్లెలు ఇద్దరు. వాళ్ళు ప్రారంభంలో ఈ ధ్యాన సాధనలో ఉన్నారు, కానీ తర్వాత తమ్ముడు తైత్రేయలోకి వెళ్ళారు.
సిస్టర్ వచ్చేసి ఒక వెజిటేరియన్ దాంట్లోనే వేరే స్వామితో ఆ స్వామి దాంట్లో ఆ భక్తిలో ఉన్నారు. ఆ అమ్మమ్మ వాళ్ళు మా మేనమామకే మా సిస్టర్ని ఇచ్చారు. అక్కడ ఈ పవనపత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఈ మనం మొక్కే దైవాలు మన చుట్టే ఉంటారు. వారిని ఈ భౌతిక నేత్రాలతో దర్శించలేము. ఈ ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా మనం దివ్యనేత్రంని పొందుతామో, వారి యొక్క శక్తి, ఆ చైతన్యం ప్రభావము, వారి యొక్క జ్ఞాన ప్రవచనం యొక్క ప్రభావం కానీ దాన్ని పొందటం ద్వారా మనకు అర్థమవుతుంది అన్న దానికి ఒక క్లారిటీ ఆ పవనపుత్ర పిరమిడ్లో. అలాగే మన చుట్టూ మన మొక్కే దైవాలు కానీ హాస్టల్ మాస్టర్స్ కానీ మన చుట్టూ ఉంటారు అంటూ అక్కడ ఒక క్లారిటీ వచ్చింది మేడం. ఎలా అంటే ఒకరోజు ధ్యాన సాధనలోకి వెళ్ళి కింగ్ చాంబర్లో పోయి కూర్చొని సాధన చేస్తున్నప్పుడు ఎందుకో కిందికి అక్కడి నుంచి దిగి వచ్చేయాలనిపించేసింది. ఒక 1/2 అవర్ కూర్చున్నాలో ఆ కిందికి వచ్చిన వెంటనే ఆ పిరమిడ్లో ఏంటంటే ఇప్పుడు కూడా అది చాలా బాగా గుర్తుంది. చుట్టూ 9 మంది మాస్టర్స్ ఫోటోలు ఉంటాయి, ఫ్రేమ్స్ పెద్ద పెద్దవి. అందులో ఓషో గారు, తర్వాత మహావతార్ బాబాజీ, తర్వాత జీసస్ క్రైస్ట్, వివేకానందుల వారు, శివుడు, అదే ముస్లిమ్స్ దేవుడి యొక్క పటము, ఆ తర్వాత మన ఆదిశంకరాచార్యులు, బుద్ధ భగవానుడు, జైన మహావీరులు, వీళ్ళ యొక్క 9 విగ్రహ ఫొటోస్ ఉంటాయి చుట్టూ. పెద్ద పెద్ద ఫొటోస్ అన్నమాట. బయట వచ్చేసేసి స్టార్టింగ్ లో ఎంట్రన్స్ లో ఒకవైపు ఆంజనేయ స్వామి, ఒకవైపు పత్రిజీ గారి ఫోటో. అక్కడికి 1/2 అవర్ మెడిటేషన్ అయిపోయాక అక్కడ కిందికి వచ్చినప్పుడు ఎందుకు ఆ ఫోటోలోకి, ఓషో గారి ఫోటోలోకి అలా చూశాను. అప్పుడు దాకా ఉన్నదానికంటే చైతన్యంతో తొణికిసలాడుతూ కనిపించారు. సరే ఏదో జనరల్ గా అన్నట్టు పక్కన ఇటు చూశాను. మహావతార్ బాబాజీ ఫ్రేమ్ లో అలాగా కనిపిస్తుంది. ఇది కొంచెం ఇదిగా ఉంది అనిపించేసి ఇటు చూసేసరికి జీసస్ క్రైస్ట్ ఆ చైతన్యంలో కనిపిస్తూ ఇది ఉంది. ఆయన ఫేస్ మీద నీడ పడింది, ఎండ బయట విండోస్ లో నుంచి ఆ ఎండ పడింది, ఫేస్ కనిపించాలి. ఆ ఫేస్ ఇటు తిరిగి వివేకానందుల వారిలో ఇలా చూసేలోగా ఆ వివేకానందుల ఫేస్ లో జీసస్ క్రైస్ట్ ఫేస్ కనిపించింది. ఎస్, అప్పుడు అర్థమైంది ఏంటంటే వీరు చైతన్యంగా దర్శనమిస్తున్నారు అనేసి ఫిజికల్ ఐస్ కి అది కనిపించింది. వరుసగా మళ్ళీ వచ్చేసి ఓషో గారి దగ్గరికి వచ్చింది. అలాగే కాసేపు చూస్తూ ఉన్నప్పుడు అట్ ఎ టైం ఆ కొద్దిగా సెకండ్లలోనే టెలిపతి ద్వారా అక్కడి నుంచి ఇలా డైరెక్ట్ గా మైండ్ కి టెలిపతి ద్వారా ఈయన ఫలానా గురువు గారు, ఈయన ఇలా సాధన చేశారు, సాధనలో దానిని ఇలా తెలుసుకుంటున్నారు అంటూ 9 మెంబర్స్ మాస్టర్స్ బయట ఉన్న ఆంజనేయ స్వామి గురించి వీళ్ళందరినీ ఆ చైతన్యంలో దర్శించడం, వారి గురించి టెలిపతి రూపంలోనే ఒక 1/2 అవర్ లో అంత జ్ఞానాన్ని తీసుకొని ఆ తర్వాత ఒకే ఒక క్వశ్చన్ వచ్చింది, అయితే నువ్వేమవుతావు? ఇది ఆ పవనపుత్ర పిరమిడ్ అప్పటికి ప్రారంభించి 2003లో దాన్ని సొసైటీకి ఇచ్చేశారు. 2003-5 మధ్యలో జరిగిన ఒక సంఘటన అనమాట. నువ్వేమవుతావు అంటే అసలే నాకు ఏమవ్వాలో తెలియదు, ఏం కోరుకోవాలో కూడా తెలియదు, నేనేం చెప్పను అంటూ ఇంకా అక్కడ ధ్యానాన్ని కూర్చోవాలనిపించింది. ఆ ధ్యానంలో ఇది అనుకున్నాను, నాకు ఈ రెండు ఏమీ తెలియదు, ఏం అవ్వాలో కూడా తెలియదు, ఏం కోరుకోవాలో కూడా తెలియదు. ఏదైతే ఉన్నతమైంది అనుకుంటామో అటువైపు నన్ను నడిపించండి. ఉన్నతమైన మాట కూడా నేను ఉపయోగించడం లేదు, నన్ను మీరు ఎలా నడిపిస్తారో మీ ఇష్టం అని చెప్పుకున్నాను. అంటే అక్కడి నుంచి ఇంకా ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క ప్రభావం మన మీద ఉంది అంటూ అక్కడి నుంచి ఇదైంది మేడం. అక్కడ స్టెప్ బై స్టెప్ దాని తర్వాత అర్థం ఏంటంటే మన గత జన్మల అనుగుణంగా సూఫీ మాస్టర్స్ కూడా
నా లైఫ్ లో ఉన్నారు అంటూ ప్రతి వినాయక చవితి రోజు సాక్షాత్ వినాయకుడే వచ్చి నిద్రలేపేవారు. అలాగే ఈ సూఫీ మాస్టర్స్ ఏమైనా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అంటే అంటే ఈ ఊర్లలో మాకు బాగా మస్తన్ వలి స్వామి ఇలాంటి ఉరుసులు చేసేవారు. వాళ్ళు ముందే వచ్చి తట్టిని లేపి మరీ వెళ్ళిపోయేవారు. అంటే పొద్దున్న ధ్యాన సాధన కూర్చో అంటున్నట్టుగా తెలియజేస్తూ ఇక్కడ ఇలా వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఆ విషయం ఎప్పుడైతే సమర్పించుకున్నామో ఆ 9 మంది మాస్టర్ తోటి పవనపుత్రుడు మరియు పత్రిజీ గురువు గారు అక్కడి నుంచి ఇక అంచెలుగా మనల్ని ఎదుగుదల కోసం నడిపించారు అనేది ఇంకా ఫైనల్ గా 23కి అర్థమైంది ఏంటంటే నా యొక్క జన్మ పుట్టుక దగ్గర నుంచి నేను పత్రిజీ గారి కాన్షియస్ లోనే ఉన్నాను అని తెలిసింది. రీసెంట్ గా తెలిసింది ఏంటంటే అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మనమని కాదు, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ దాదాపు గురువు గారి ఎన్నిక చేత ఇక్కడ భూమి మీదకి రప్పింపబడ్డారు. అందులో మా కుటుంబం కూడా ఒకటి అని రీసెంట్ గా బాగా చక్కగా అవగాహన వచ్చేసింది. ఆ 23rd టైంలోనే నేను పుట్టిన దగ్గర నుంచి ఆయన కాన్షియస్ లో, నేను పుట్టింది అనంతపురం డిస్టిక్ గుంతకల్లో, అప్పుడే గురుగారు అది 77 అయితే డేట్ ఆఫ్ బర్త్ పరంగా 78లో ఇచ్చారు. పత్రిజీ గారి కాన్షియస్ లోనే పుట్టిక అప్పుడు మన మూమెంట్ కి గురువు గారు తనని 76-78 ఏళ్ళ వయసులో ఒక బుద్ధుడిగా తెలుసుకుని మూమెంట్ అప్పటికప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచే నేను ఆ కాన్షియస్ లో ఉన్నానని అట్లా తెలుస్తూ మన యొక్క ఆస్ట్రల్ మాస్టర్స్ మన చుట్టే ఉంటారు. వారి శక్తి ప్రభావం కూడా ఉంటుంది. వారు ఎప్పటికప్పుడు మనల్ని ఏర్పరుస్తూ జ్ఞానాన్ని ఇస్తుంటారు అనే విషయం అలా తెలుసుకోగలరు. అయితే దానికి ఇంకొక చిన్న అనుభవం, టైం ఎంతవరకు ఇంకొక చిన్న ఇది ఏంటంటే విద్యార్థులకి ధ్యానం మోస్ట్ ఇంపార్టెంట్. నా ప్రయాణం కూడా వాళ్ళతోటే మొదలయ్యి ఎవ్రీడే ఒక 2-3 స్కూల్స్ తిరుగుతూ అట్లా చెప్తూ ఉన్నాం. అయితే అప్పుడు క్లారిటీ వచ్చేది కాదు, కానీ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అవగాహన మారుతూ క్లారిటీ మారుతూ వస్తూ ఉంది. పిల్లలకి అత్యంత చిన్న వయసు నుంచే ధ్యానం అవసరము. ఎందుకంటే అది న్యాచురల్ గా వారిలో ఉన్న, మన పత్రిజీ గారు చెప్పిన 5 ఫింగర్స్ కాన్సెప్ట్ లో ఆటలు పాటలు చదువు ఎవరి పనులు వాళ్ళు చేయటం అంటే ఇవన్నీ బాగా జరగాలంటే ధ్యానం చేయటం అనే మాటని ఇదంతా మనం న్యాచురల్ గా చిన్నప్పుడు చేసే పనుల్ని తీసుకొని వస్తూ అదే న్యాచురాలిటీలో ఎదిగితే సహజత్వంగా ఆ చిన్నప్పుడు 7 సంవత్సరాల పిల్లలు సాక్షాత్ దైవంతో సమానం అంటారు కదా, అలాంటి సహజత్వంతోనే ఎదగగలుగుతాము అనేది ఇప్పుడు ఒక చక్కటి క్లారిటీ వచ్చింది. లేదు అంటే ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత ఈ భూమి మీదకి లెసన్స్ నేర్చుకోవడానికని వచ్చాం కదా, ఆ మైండ్ లో పడి చిన్నప్పుడే మనకు ధ్యాన సాధన అందకపోతే ఈ భౌతిక ప్రపంచంలో నేర్చుకోవడానికి వచ్చాం కదా, దాంతోపాటు ఆ సమాజం యొక్క ప్రభావంతో పడి మనం ఒక యాంత్రికంగా అట్లాగే వెళ్తూ మనల్ని మళ్ళీ ఎప్పుడూ ఎరుక చేసుకునేది ఉంటుంది. అలా కాకుండా చిన్నప్పుడే ధ్యానం చేస్తే చిన్నప్పటి నుంచి ఆ స్థితిలో ఎదుగుతారు. వారి యొక్క ప్రణాళికలో పర్ఫెక్ట్గా నడుస్తూ సమయము డబ్బు వృధా కాకుండా వారిని వారు గైడ్ చేసుకునే స్థితికి వెళ్తారు అనేది ఒక క్లారిటీగా వచ్చింది మేడం. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఒకసారి మాకు 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్కి ముందు పూజ పెడతారు, సరస్వతి మాత పూజ పెడతారు. ఈ సరస్వతి మాత పూజ పెట్టినప్పుడు నిజానికి అక్కడ అందరం వెళ్ళి పూజ కూర్చుంటాం, నేను ధ్యానంలో కూర్చున్నాను. ఎగ్జాక్ట్లీ ఈ యొక్క పంతులు గారు చదివే ఆవాహనయామి ఆసనం సమర్పయామి అంటూ ఆ దేవతని విఘ్నేశ్వరుడి పసుపు ముద్దని చేస్తూ అక్కడ పెట్టి చేస్తారు కదా, అలాగే ఆసనం సమర్పయామి అంటూ ఆ దేవతల్ని కూడా ఆహ్వానిస్తారు. ఆ సమయంలో వారి యొక్క ఊర్జ, వారి యొక్క శక్తి అక్కడికి ఇదవుతుంది. వారు వచ్చారు అని కానీ వారి శక్తి అక్కడికి ప్రభావితం అవుతుంది అని కానీ ఆ శక్తి వీరందరినీ అక్కడ చుట్టుముడుతుంది అనే కానీ ఈ ఫిజికల్ గా ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వలేదు.
నేను అక్కడ ధ్యానంలో కూర్చుంటే ఈ పంతులు గారు చెప్తున్న ఆ మంత్రాలకి వీరు ఇట్లా వచ్చారు, వారి యొక్క శక్తి ప్రభావం ఉంది ఇక్కడ, ప్రతి ఒక్కరికి ఇది అవుతుంది అంటూ నేను ఆ ఫీల్ అయ్యాను. అప్పుడు తెలిసిందనమాట, ఓహో ఈ ఫిజికల్ పత్రిజీ గురువు గారు మనకి ఏమి ఇచ్చారు అంటే, మనం మొక్కే దైవాల యొక్క ప్రభావము, అలాగే గత జన్మల గురువుల యొక్క ప్రభావం మనతో ఎప్పుడు నిరంతరం ఉంటూ మనల్ని సన్మార్గం వైపుకు నడిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇలా ఈ మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుసుకోబడతాము. లేదు అంటే మనోస్థితిలో నాకు ఇష్టమైన విధంగా నడవాలి అని వాళ్ళు వెళ్తున్న స్థితిలో దాన్ని అంత త్వరగా తెలుసుకోలేరు అనేది అక్కడ చక్కటి క్లారిటీ ఇచ్చారు. ఇట్లా అంటే అలా మనం అంచెలుగా ఏమీ తెలియని స్థితిలో నుంచి, గందరగోళమైన స్థితిలో నుంచి, ఎప్పుడు నిరంతరము ఏ పని చేయాలన్న భయంతో ఉన్న స్థితిలో నుంచి ఆ క్లారిటీ తీసుకుంటూ పూర్తి క్లారిటీలోకి, అపరిమితమైన అవగాహన వైపుకి నడిపించబడతాము. ఇంకా అలాగా ఈ లోపల ఈ దేహంలో ఈ మన పత్రిజీ గురుగారు మనకు అందించిన గ్రంథాలని వీటిని చదివిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ దేహంలో ఉన్న ప్రతి కణ వ్యవస్థలో అనంతమైన శక్తి, జ్ఞానం, చైతన్యము ఉన్నది అనే ఒక చక్కటి అవగాహన. ఇంతకుముందు ఏంటంటే వివేకానంద బుక్స్లో ఈ విశ్వపు జ్ఞాన భాండాగారం సమస్తము మనలోనూ ఉందనే మాట విన్నామే కానీ దాని అర్థం తెలియదు. ఆ మాటకి ఈ యొక్క ధ్యాన సాధనలో ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆ విశ్వమ ప్రాణ శక్తిలో తడుస్తూ ఆయన చెప్పిన స్వాధ్యాయ ఆ గ్రంథాలను చదువుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఆ లోపల ఆ ప్రతి అవయవము ఒక నూతన ఉత్తేజితం పొందుతూ ఆ చైతన్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, అందులో ఉన్న వాటిని మళ్ళీ ఇది అంటే రీజనరేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనలోనూ అంతటి అనంతమైన శక్తి, జ్ఞానము, చైతన్యము ఉంది అంటూ అలా అవగాహన కలిగి. అందుకనే మానవుడు అంటే శక్తి, జ్ఞానము, చైతన్యంలో కలయిక. ఈ దేహం మాత్రమే అని అనుకుంటారు, కానీ అనేది అంటే ఎందరో మంది మాస్టర్స్ తెలియజేశారు, అది అనుభూతి కలిగింది అనమాట. ఇలా అది ఆ జ్ఞానం అలా పెరుగుతూ ఉన్నప్పుడు చిన్ని బీజం, నేను ఈ దేహం కాదు, ఈ దేహంలో ఉన్న చిన్న ఆత్మస్వరూపాన్ని అనే ఒక చిన్న బీజం ఏర్పడటం. ఈ బీజం ఏర్పడిన ఆ సమయంలోనే మహామూల చైతన్యంతో కనెక్ట్ అవ్వడం అనేది కూడా దర్శించాను. అది ఆ మహామూల చైతన్యంతో కనెక్ట్ అవ్వడం అనేది అంతరంగా ముందుగానో తర్వాతనో కనెక్ట్ అయ్యాను మేడం. అది కరెక్ట్ అంటే ఆ అనుభూతి ముందు తర్వాత జరిగింది. అయితే ఇక్కడికి ఎక్కడికక్కడ నాకు ఫిజికల్గా గైడ్ చేసే మాస్టర్ ఎవరు అంటే మారం సుప్రసాద్, మా ఫ్యామిలీ పరంగా వచ్చారు. అలా మేము ఆయన నాకు సందేహం వచ్చినప్పుడల్లా మళ్ళీ మారం గారికి ఫోన్ చేయటం, డైరెక్ట్గా పత్రిజీ గారిని అడగలేదు కదా. పత్రిజీ గారి దగ్గరికి ఎక్కడికి ఎప్పుడు పోయినా ఓన్లీ మౌనంగా ఉండడమే. ఒక మహాబుద్ధుడి దగ్గర ఈ మాటలు మాట్లాడలేం కాబట్టి మౌనంగా ఉంటూనే ఆయన దగ్గర పొందాల్సినవి పొందటం అలాంటివి జరిగేది. వెంటనే సార్ని, మారం గారిని ఫోన్ చేసి కనుక్కోవడం, ఇలా కొన్ని సందేహ నివృత్తులు చేసుకోవటం, ఇలా వస్తూ ఉన్నప్పుడు అలాగే ఎక్కడ ధ్యాన బోధ చేయడం ఎప్పుడు ఆపలేదు మేడం. ఈవెన్ మేము 2012లో 12 తర్వాత కూడా మేము అలాగే కంటిన్యూ చేయబడ్డాం. అక్కడ మహావతార్ బాబాజీ సందేశం ఇచ్చారు. 2012లో జరిగిన సిచ్యువేషన్కి ఆయన ఈ భూమి మీద నడయాడుతున్న దైవం సర్వసాధారణమైన మానవుడిగా వచ్చి, సర్వసాధారణమైన మానవుడు పడుతున్న అన్ని కష్టాలను అనుభవిస్తూనే ప్రపంచానికి ఒక దుఃఖం లేని స్థితి వైపుకు, ఆత్మస్థితి వైపుకు నడిపిస్తున్నారు అనేసి నేను మహావతార్ బాబాజీ ద్వారా నేను చక్కటి క్లారిటీ తీసుకొని ధ్యాన ప్రచారం కంటిన్యూ చేస్తున్నప్పుడు అలా మాస్టర్స్ని తీసుకుని వచ్చి ధ్యానం పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉండేటి. నాకు తను అంతగా కోఆపరేట్ చేస్తూ శాకాహార ర్యాలీలలో కూడా తను పాల్గొంటూ మా మిస్సెస్ ఇలా వస్తూ 2022 గురు పౌర్ణమి రోజు ఇది ఒకటి చెప్పేసి క్లోజ్ చేస్తానండి. మనం మోస్ట్ ఇంపార్టెంట్ టైం. లేదా మేడం రేపు కంటిన్యూ చేసి అట్లాగే ఏమైనా ఉంటుందా? ఇంకా ఎపిసోడ్ తీసుకోవాలి సార్ వేరే అప్పుడు.
రేపటికి వేరే వస్తారు. మాస్టర్ ఆల్రెడీ. ఇదొకటి చెప్తాను. యా యా 2022 గురుగారు తన దేహాన్ని వదిలి చైతన్య స్థితిలోకి వెళ్తారు అన్నప్పుడు కలిగిన ఒక 5 minutes ఏంటంటే ఆ రోజు గురు పౌర్ణమి రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలాగే వైట్ అండ్ వైట్ దుస్తుల్లో యాస్ట్రల్ గా మేము మా ఇష్టదైవమైన మా కుటుంబ దైవమైన శ్రీశైల భ్రమరామ మల్లికార్జున స్వామి ఉండే ఆ శ్రీశైల కొండల్లోకి హాస్టల్ గా వెళ్ళటం మమ్మల్ని గైడ్ చేస్తూ మారం గారు ఆ హాస్టల్ కనిపించారు. తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక ఏదో జాతకం చెప్పించినట్టుగా చెప్పించారు. అంటే అప్పటికి మారం గారు ఏంటంటే పెద్ద పెద్ద వర్క్స్ చేస్తారు, నేనేమో చిన్న చిన్న స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఎలాగా చేస్తూ ఉన్నాం కదా, పెద్ద వర్క్ ఎప్పుడూ రాలేదని ఒక మైండ్ లో ఉండేది. దానికి అక్కడ ఒక ఆయన పంచాంగంగా చెప్తూ ఈ భూమి మీదకి మీరు చిన్న వర్క్స్ చేయడానికి కోసం వచ్చారు, ఆయన అయితే నాకు ఒక క్లారిటీ వచ్చింది, పెద్ద పెద్ద వర్క్స్ చేయడానికి కోసం వచ్చారు అంటూ అక్కడ క్లారిటీ ఇచ్చాక ఇంకా ఇప్పటి నుంచి పరమపద సోపానం చూపించారు. పరమపద సోపానం చూపించి పాములు దిగటాలు లేవు, నిచ్చెనలు ఎక్కడాలు లేవు అంటూ ఆ 100 గడులను దాటి ఆ పైన ఉన్న మరి ఒక గడు ఉంటుంది, వాటిలో చివరి 6 గడులు కనిపిస్తుంది. అంటే అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే కర్మచక్రాన్ని దాటాము. అలాగే పైన ఉన్న అంటే జన్మచక్రాల్లో అట్లా ఇంకా కొన్ని చివరి జన్మలు ఉన్నాయి అంటూ తెలుసుకోబడ్డాను. సాధనలు ఇట్లా కుటుంబ పరంగా నడిపించాను. అలా ఆ తర్వాత దుఃఖం లేని స్థితి వైపు నడిపించటం, ఆ తర్వాత ఇంకా జీవన్ముక్తి స్థితి వైపు నడిపించడం, దాన్ని దాటడం, ఇలా అంచెలుగా ఏమర్థమైందంటే ఈ భూమి మీద ఆధ్యాత్మికంగా ఇక సాధించవలసినది ఏమీ లేదు అని ఒక చక్కటి క్లారిటీ వచ్చింది అన్నమాట. ఇలా ఈ రోజుకి ఇంత ఇది వచ్చినది మీ ముందు ఇక్కడ మా ఆత్మీయ మాస్టర్స్ ముందు పంచుకోవడానికి చక్కటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడ ఆగింది లేదు మేడం, ఎప్పుడు ఆ లోపల ఒక జీల్ తెలియనప్పుడు గురువుగారి ఇన్స్పిరేషన్తో చేయాలి అనిపించేది. ఎవ్రీడే ఏదో ఒక స్కూల్కి వెళ్ళాలి, ఏదో ఒక ఈవినింగ్ నాకు నేను స్కూల్ జాబ్ చేసేదానికి 25 కిలోమీటర్స్ మిడిల్లో ఉంటుంది. ఆ వచ్చేటప్పుడు ఏదో ఒక ఊర్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఇంతకుముందు 10:30 హై స్కూల్స్ 10కి స్టార్ట్ అయ్యేటివి, మార్నింగ్ 9కి ఏదో ఒక స్కూల్స్కి వెళ్ళాలి. అట్లు పర్మిషన్ దొరికితే మళ్ళీ క్లర్కల్ స్టాఫ్ కాబట్టి నాకు పర్మిషన్ దొరికితే అంటే సార్ని హెచ్ఎం గారిని పర్మిషన్ తీసుకోవడం, ఎంఈఓస్ పర్మిషన్ తీసుకొని స్కూల్స్కి వెళ్ళిపోవడం, ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏదో ఒక పల్లకి ఇలాగా సర్వీస్ చేస్తూ ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు మన బాధ్యత అంటూ మన ఇప్పుడు ఉన్న సొసైటీలో సీనియర్ మోస్ట్ మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు మేడం. వారి ప్రతి ఒక్క మాట నన్ను ఆత్మ ఎదుగుదల కోసం మారం శివప్రసాద్ గారు కంటిన్యూ ఫ్యామిలీ గైడెన్స్ అయితే తటవర్తి రాఘవరావు గారు, జక్కా రాఘవరావు గారు వారి దంపతులు, అలాగే తటవర్తి రాఘవరావు గారు వాళ్ళ దంపతులు కానీ, కేవీ రావు గారు కానీ, మన యొక్క జీకే గారు కానీ, ప్రేమ్నాథ్ గారు కానీ, రామరెడ్డి గారు అని ఉన్నారు. ఇప్పుడైతే కల్లం రామరెడ్డి గారు, మనకి ఇంకొక రామరెడ్డి గారు గతంలో ఉండినారు, తను బాడీ వర్క్ చేశారు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. అలాగే మనకు బ్రహ్మర్షి అంటే ఆదోని మాస్టర్స్ ఉన్నారు కదా, అదే రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ భగవద్గీత చెప్తారు. ప్రేమ్నాథ్ గారు ఓకే మేడం, ప్రేమ్నాథ్ గారు వాళ్ళు ఇలా వారి ఒక మాట ప్రతి ఒక్కరు ఇలా సీనియర్ మోస్ట్ మాస్టర్స్ వారి నుంచి వచ్చే మాటలు అంచెలుగా ఆత్మ ఎదుగుదలలో తోడ్పడేది. వాళ్ళు చెప్పిన ఒక్క మాట అయినా అలాగా ఎందరో మంది మాస్టర్స్ ఉన్నారు మేడం, సీనియర్ మోస్ట్ మాస్టర్స్ యొక్క ప్రభావం కూడా, వారి యొక్క జ్ఞానం కూడా ఇలా తీసుకొచ్చాం. ఈ రోజుకి ఈ సమయానికి ఇక్కడ తెలియచేయడానికి చక్కటి ప్లాట్ఫామ్లో ముందుగా ఆ జ్ఞానాన్ని ఇచ్చిన, అలాగే ఆస్ట్రల్లో నాకు ఎప్పుడు పత్రిమాత అమ్మ
అనిబిసెంట్ లాగా కనిపించేసేసి నిద్ర లెసన్స్ చెప్తూ కనిపించేవారు. ఫస్ట్ అనిబిసెంట్ లాగా లెసన్స్ చెప్తూ ఉన్నట్లుండి అమ్మ స్థితిలోకి మారి ఇలా ఇలా అనుభవాలతో ఉన్నాయి. అలా అమ్మ ఇంకా జీవన్ముక్త స్థితిలో నన్ను హాస్టల్గా పత్రిజీ గారు మరియు అమ్మ, ఫిజికల్గా మారం శివప్రసాద్ గారు, ఆంజనేయ స్వామి హాస్టల్గా ఇలా మాస్టర్స్ ఇచ్చేసి ఒకనొక సమయంలో బాడీ వర్కౌట్ చేయాల్సిన సిచ్యువేషన్ నుంచి ఇచ్చేసేసి నడిపించారు. ఈ రోజుకి ఆ జ్ఞానాన్ని ఇచ్చిన ఆ గురు దంపతులు, ఈ దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు, మరి గైడ్ చేసిన మాస్టర్స్ అందరికీ, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నందు ఉంటున్న ఇక్కడ ఉన్న ప్రత్యక్షంగాను మరియు వీడియో యూట్యూబ్ ద్వారా పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ కోటి కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ హాస్టల్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు తొమ్మిద కనుక అన్ని చోట్ల నుంచి జ్ఞానాన్ని హనీని తీసుకుంటుంది. మీరు అందరి మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకొని వారి యొక్క దీన్ని పాటిస్తున్నారు. ఒక్క నిమిషం సార్, రమణేష్ గారు మాట్లాడండి. నమస్తే సార్, కాశీ నమస్తే సార్. లాక్డౌన్ టైంలో సార్తో పరిచయం సార్. ఈ సందర్భం ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తున్న టైం కూడా అయిపోయింది. డిజిటల్ ప్లాట్ఫామ్ మొదలు పెట్టినప్పుడు నరేంద్ర అసూరి గారు, సోమసుందర్ రెడ్డి, విజయారెడ్డి, అదేవిధంగా కాశీ విశ్వనాథ్, చర్పల్ చంటి గారు నన్ను 4 సంవత్సరాలు బట్టి ఎన్ని జూములు కలడానికి ఈ మహానుభావుల కారణం. సారు పెట్టారు, జూమ్ పెట్టారు, అతనే హోస్ట్ అంటే అతనే చెప్పేస్తున్నాడు. ఎవడు రాడు బాబు, నువ్వు చెప్పినోడు ఎవడు ఉండాలి, నడిపినోడు ఎవడు ఉండాలి, చేసినోడు ఎవడు ఉండాలి అని అడిగాను కదా సార్. చాలా సంతోషం. మీ సేవలకు ధన్యవాదాలు. ఈ రోజు నేను ఈ పుస్తకం పిల్లలని తీస్తే స్వేచ్ఛ బాధ్యత చూసారా, ఆనంద్ గారు రాసిన పుస్తకంలో స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ఉండాలి. ఇటు స్వేచ్ఛ ఉంటే ప్రమాదం అని కూడా రాశారు. మరి పక్షికి 2 రెక్కలు. చాలా ఆనందం సార్. మీ సేవలకు ధన్యవాదాలు. ఎందుకంటే సమయాన్ని మనం చూసుకోవాలి. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, ఏమనుకోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ మాస్టర్స్. సారీ ఆ అమ్మ కూడా పరిచయం అండి. ఇక్కడ ఉన్న మాస్టర్స్ ఇంకా చాలా మంది మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. మనకి సమయాభావం వల్ల ఇంకా అందరికి అవకాశం ఇవ్వలేకపోతున్నాం సార్. అందరూ క్లాస్ బాగుంది అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. ఇంకొకసారి మీ సెషన్ తప్పకుండా తీసుకుందాం సార్ ఇంకో టైంలో. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ప్రతి ఒక్క మాస్టర్ వారి యొక్క జ్ఞానాన్ని నోరు తెరిచి మాట్లాడినప్పుడే తెలుస్తుంది. కాశీ విశ్వనాథ్ గారి గురించి అతి కొద్ది మందికే తెలుసు. వారు పరిచయమైన వారందరికీ వారి జ్ఞానం తెలుసు. చాలా నిరాడంబరంగా ఉంటారు, ఎక్కడ ఎప్పుడు కనిపించరు, మెయిన్ వెనకుండి పని చేస్తూ ఉంటారు. ఈ రోజు మనకి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇలా రావటం మన అందరి భాగ్యం అనే చెప్పుకోవాలి. ఇంకో సెషన్ లో మళ్ళా సార్ని తప్పనిసరిగా సార్ యొక్క విస్తారమైన జ్ఞానాన్ని తీసుకుందాం. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనందరి గురువు, జగద్గురువు, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం.